వేదిక మీద అధిరథ మహారథులందరికీ పేరు పేరున అభినందనలు. మా సోదరి శోభారాణి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికుడు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనల్ అంటే, ప్రభుదేవ ఏదైనా స్ప్రింగిల్ మింగాడా, మనం ఎందుకు అలా డ్యాన్స్ చేయలేము అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచి ఉంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇసిరేవాళ్ళం ఉన్న రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇవాళ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారాణి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాలను కొని రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూపిస్తుంది. ఇది ప్రీ రిలీజా లేకపోతే రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా జనం చూడడానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి ఈ యూత్ అంతా కూడా సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఈ సినిమాని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏరియాలో వారి అమ్మడం కంటే కూడా వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా లక్షలాది రూపాయల డబ్బు వస్తుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మళ్ళీ ఒకసారి రుజువు చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం. ఎందాక మా సోదరి చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ప్రింట్లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్గా 8K రెజల్యూషన్లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధిరథ మహారథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శతకోటి వందనాలు. జంబూ క్యాబినెట్ అని అంటున్నారు. ప్రేమికుడి మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజ్ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th స్టాండర్డ్ అనుకుంటాను, ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాడు వెనక నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు. ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను, ఇంత పెద్దగా ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నాం అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరు అందరు చూశారు అప్పట్లోనే 30 years బ్యాక్ శంకర్ గారి విజన్ ఇప్పుడు ఉన్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. సో దైతరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని, మీకు తెలుసో తెలీదో అందరికి తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజుమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజుమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు, ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. సో కుంజుమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పిక్చరు ఇది అని అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది రీ రిలీజ్లో. ఇప్పుడు ప్రేమికుడు చూస్తున్నాడు, డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ హిట్ మూవీ. తర్వాత ఈ పిక్చర్ తీసామని చెప్పిన వెంటనే రామ సత్యనారాయణ గారు అండ్ ప్రసన్న గారు వీళ్ళందరూ, ఈవెన్ మన వెంకట గారు ముప్పలేని శివ గారు అందరూ ఎంత ఎంకరేజ్ చేశారు. మరొక హిట్ కొట్టేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్, చూస్తే తెలుస్తోంది. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం.
మీడియా వారికి, పత్రిక వారికి, వచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ప్రేమికుడు 30 సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ని ఉర్రూ తొలగించిన సినిమా అది. ఈరోజు కూడా మరచిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా నిన్నే రిలీజ్ అయిందేమో, నిన్నే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అటువంటి సినిమాని చూజ్ చేసుకోవడం శోభ గారికి వల్ల అయింది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు తమిళ్ నుంచి ఎక్కడి నుంచి సినిమాలు, స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని, లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ సినిమాని మళ్ళీ హిట్ కొడతాను నమ్మకం. మురళీధర్ రెడ్డి గారు మీరు మంచి ఎంట్రీతో వస్తున్నారు శోభ గారి రూట్లో. మరి మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పారు శోభ గారు. కంగ్రాచులేషన్, మీకు బాగా డబ్బు రావాలి ఈ సినిమాతోటి. రమణ గారు కూడా తోడు ఉన్నారు. మా హీరోగా అనిపిస్తలేరు. రమణ గారు కూడా వస్తే బాగుంటుండే. ఆయన పాయిజన్ సినిమాతో హీరోగా, రియల్టర్గా, శోభ గారి కుమారుడు ఆయన. వెరీ నైస్. ఒక హీరోగా ఉన్నా ఏ ప్రౌడ్ లేకుండా ఎక్కడ కలిసినా ఏది చేసినా మంచి ఆత్మీయతతో ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అనుకున్నాను కంపల్సరీ ఒక పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే బ్యాక్ శోభ గారు ఉన్నారు. ఆమె సినిమానే ఇంత ప్రమోట్ చేస్తుంది, కొడుకుని మరి ఇంకే స్థాయికి తీసుకెళ్తో తెలీదు. సో ప్రేమికుడు అనే సినిమా 94 అంటే 30 ఇయర్స్ అండి. దీనికి అంకురార్పణ చుట్టిన దాంట్లో మా ప్రసన్న గారు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన విశేష అనుభవం ఎన్టీ రామారావుతో ఉన్న ఆయన సన్నిహిత్యంతో. ఆ రోజుల్లో కంచుకోట కానీ చాలా పెద్ద ఎన్టీ రామారావువి అసలు ఈ యొక్క రిలీజ్ అనేది 100 రోజులు 150 రోజులు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు చిత్రాలు. అవన్నీ క్లియర్గా సినిమా పేరుతో సహా ఎన్ని రోజులు నడిచిందో కూడా చెప్పగలడు మా ప్రసన్న గారు. ఆయన మొత్తం ఒక లైబ్రరీ, డిక్షనరీ అండ్ లైబ్రరీ ఆల్సో. సో అలాంటి అంటే ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఈ మధ్యన మొన్న బాలకృష్ణ గారి సినిమాలు, అంటే రిలీజ్ కావాలి అంటే సినిమాకి ప్రేక్షకులు రెడీ ఉన్నారు అనే ధైర్యం ప్రొడ్యూసర్లో ఉండాలి. అలాగా ధైర్యంతో 100 రోజులు 200 రోజులు నడిపిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ ప్రేమికుడు ఇవాళ కూడా ముక్కాబుల సాంగ్ వేస్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. ఎక్స్ట్రాడినరీ. నిజంగా శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడినట్టుగా ఆ రోజు ఏ గ్రాఫిక్స్ లేనప్పుడు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఈరోజు ఇంత గ్రాఫిక్స్ ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రేమికుడు లాంటి అంత బ్లాక్ బస్టర్ ఇవ్వలేం. మళ్ళీ ఆయన ఆ కళని కూడా ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్ట్రాడినరీ. శంకర్ గారికే దక్కింది. ఏఆర్ రెహమాన్ ఆ రోజు ఈ సినిమాతోటి రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా రెహమాన్ అంటే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని నిరూపించుకున్నదే రెహమాన్ గారు. మరి అటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. శోభ గారు చెప్పినట్టు అమ్మ ఇది నాకు తెలుసు, ఇది అంటే టెక్నికల్ మాకు తెలుసు, నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే 30 ఏళ్ళ కింది నెగిటివ్ని 8K ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేది అవుట్పుట్ లో రెజల్యూషన్ ఇస్తారు. 8K ఇస్తే ఇక్కడ ప్లే కాదు. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లో రెజల్యూషన్లోనే ఎంతో అద్భుతంగా ఉన్నాయి సాంగ్. ఇంకా 8Kలో చూస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే దీనికి డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఇంకా చేయాలి. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్పటి ప్రేమికుడు కంటే కూడా ఎందుకంటే నేను ఈ మధ్యన నాది 20 ఇయర్ బ్యాక్ సినిమాని నెగిటివ్ని కన్వర్ట్ చేపిస్తున్నా. ఎంత తేడా ఉంది అంటే ఇప్పుడు తీసుకున్న 8Kలో రెజల్యూషన్లో అప్పటి సినిమా కంటే కూడా ఇంకా బాగా క్రేజ్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా శోభ గారు, కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక ముందున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే ప్రసన్న కుమార్ గారు వస్తే అది పండగే. ఎందుకు ఇలా అంటున్నానంటే మా చిన్న సన్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పెద్ద దిక్కు ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే డెఫినెట్గా ఈ ఫంక్షన్ పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాను. దానికి ఉదాహరణే మీరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఫంక్షన్ చేస్తున్నప్పుడు 10 నుంచి 12 అది 13, 14
ఈవేళ దగ్గరగా 25 పైన కెమెరాలు ఎదురుగుండా ఉన్నాయి అంటే ఇది పండగ కాకపోతే ఇంకేమిటి? ఇది నిజంగా పెద్ద పండగ. ఇకపోతే మేడం గారి గురించి చెప్పాలి. శోభారాణి గారు, ఆవిడ ఏం చేసినా ఒక పెద్ద సంచలనమే. ఈ సినిమా గురించి నా మిత్రుడు నేను ప్రేమికుడు అనే సినిమా కొనాలని అనుకుని ఏదో ఇంకా కొందాం, ఎవరు కొంటారులే అనుకున్న తరుణంలో మేడం గారి పేరు విని, అయితే ఇది మన సంస్థ నుంచి వస్తుంది, ఇంక మనం ఎందుకు పోటీ అని చెప్పి నేను ఆగిపోవడం జరిగింది. ఇది నిజం, మీరందరూ నమ్మాలి. నా మిత్రుడు కందులు శ్రీనివాస్ అని, అతను డబ్బులు నేను పెట్టుబడి పెడతాను, ముందు ఈ సినిమా మనం కొందాం అన్నా కూడా లేదులే కొందాం, కొంచెం టైం కావాలి, రోజులు బాగోలేదు అని చెప్పే గ్యాప్లో మేడం గారు కొన్నారు. ఇక రెండోది, ప్రేమికుడు అనే సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏమిటంటే ఈ సినిమాని పాలకొల్లు మారుతి థియేటర్లో 100 రోజులు నేనే ఆడాను. అప్పట్లో ప్రభుదేవ ఒక్కొక్క పాట మాత్రమే చేసేవాడు. జెంటిల్మ్యాన్లో ఒక పాట చేశాడు, ప్రేమికుల్లో హీరోగా వస్తున్నాడు. ఒక పాట చేయడానికైతే ఆడియన్స్ వస్తారు, కానీ ఒక సినిమా అంతా 3 గంటల సినిమాలో హీరోగా ఉంటే వస్తారా అని చాలామంది విమర్శిస్తున్న రోజుల్లో 3 లక్షల రూపాయలకి పాలకొల్లు నేను హైర్ చేసి ఆ ప్రింటు 2 రోజులు చెన్నైలోనే ఉన్నాను నేను ఆ ప్రింట్ పట్టుకొని. కారణం ఏంటంటే ఆదివారం వేద్దాం, పెద్ద ఓపెనింగ్ తీసుకుందామని. అది నేను ఆదివారం వేస్తే 100 రోజులు ఇంచుమించుగా నేను 3 లక్షల రూపాయలు పెట్టి కొన్న సినిమాకి ఆ రోజుల్లో 12 లక్షల రూపాయలు సుమారుగా షేర్ వచ్చింది. ఇది కూడా నిజమే చెప్తున్నాను, నేను డిస్ట్రిబ్యూటర్గా చెప్పలేదు కానీ ప్రెస్ మిత్రులందరికీ చెప్తున్నాను. ఇది అంత గొప్ప సినిమా. ఒక్కొక్క పాటకి లోపలికి వెళితే ఇంచుమించుగా ఒక 4 కూలీల్ని, అదే మన కార్పెంటర్లని, 4 కార్పెంటర్లని నేను ఎప్పుడు ఈ 100 రోజులు పోషించాను. రీజన్ ఏంటంటే ఈ పాటలు వస్తున్నప్పుడు కుర్చీలు ఇరిగిపోయి కుర్చీల్లో పిల్లలు డాన్స్ చేసేవారు, చాక్లెట్లు ఇచ్చి టికెట్లు తీసుకునేవారు. ముందుగా వచ్చి స్కూల్ పిల్లలు, ఈ కాలేజీ పిల్లలందరూ కూడా ముందుగా ఈ 600 సీట్లు ఉన్న థియేటర్లో 2000 1500 మంది 1600 మంది వస్తే 4 ఆటలో వెయ్యలేక సోమవారం నుంచి 5 ఆటలు వేశాను నేను. అంటే 5వ ఆటకు అప్పట్లో పర్మిషన్ లేదు. సిఐతో రోజు గొడవే, నాకు పిలిచి వార్నింగ్ ఇచ్చేవాడు. అయినా నేను మరుసటి రోజు మామూలే. అంత గొప్ప సినిమాని మా మేడం గారు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాలో కాసుల వర్షం ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా రమణ ఎందుకంటానంటే మా హీరో, నా కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని. మా రమణకి కాసుల వర్షం అంటే కోట్లాది రూపాయలు ఈ సినిమాలో వచ్చి వాళ్ళ మరింత ఇంకొక 4-5 సినిమాలు చేసి థియేటర్లకి ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అమ్మ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది జిల్లాల వారీగా అమ్మకండి. ఎందుకంటే మనకు ప్రసన్న కుమార్ గారు కొండంత అండగా ఉన్నారు. మీరు థియేటర్లో మాట్లాడుకుని హైదరాబాద్ నుంచే ఈ సినిమాని థియేటర్లో వేయండి. డెఫినెట్గా రూపాయికి 10 రూపాయలు మిగులుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ప్రేమికుడు ఈరోజు ఫంక్షన్ ఎంత కళకళలాడుతుందంటే స్టేజీ కూడా చూడండి, అతిరథ మహారాజులందరూ పెద్ద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ముందు కూర్చుంటే కూడా లంచ్ టైం అయినా కూడా ఈ సినిమాని గురించి వినటానికి కానీ, అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అసలు నేను అప్పుడు ఇండస్ట్రీకే రాలేదు. చాలా గొప్పగా, అంటే నేను పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమాని చూడలేదు ఇంతకుముందు. చాలా గొప్పగా సాంగ్స్, అది దాని గురించి నేను చెప్పేదేముంది, చాలా గొప్ప సినిమా. అయితే ఇండస్ట్రీలోకి మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జనరేషన్లో మార్పుల ప్రకారం ఈ సినిమా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అసలు గొప్ప మార్పు ఏంటంటే ఈ రిలీజులు ఉంటాయి అని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు రిలీజులు వచ్చినాక కొన్ని సినిమాలు మంచి విజయవంతమైన సినిమాలు ఆడి ఈ కొన్న వాళ్ళకి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాంటి ఈ రిలీజ్ ప్రక్రియలో ఈ సినిమా అన్నిటినీ మించి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇది సినిమా అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ ఏంటి, అసలు ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది. మేడం గారి సెలక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి ఆమెకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రిలీజ్ అనేది ఎవరు మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాము అప్పుడు. అందుకే మేము సినిమాలన్నీ అమ్మేసుకున్నాం చాలా.
ఇప్పుడు మా సినిమాలు కూడా 1-2 సినిమాలు అడుగుతున్నారు. పిల్ల జమీందారు, మిస్టర్ నోకియా ఇవి రిలీజ్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్గా అవుతుంది. అలాగే కొన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్తో ఆడియన్స్ ఈ గొప్ప సినిమాలని మళ్ళా థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మరలా మేడం గారు చాలా హ్యాపీగా ఉండాలి, మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నటువంటి అతిరథ మహారథులు, నిష్ణాతులు వారి వారి శాఖల్లో ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చానని ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ అవుతాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు. ఈ సినిమా రిలీజు డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోబోలో పనిచేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 10 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు. సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, శివ గారు, మరి అదేవిధంగా శోభారాణి గారు, మాటలోనే శోభ ఉంది, వారి అడ్వైజ్లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్గా అందరు ఓల్డ్ మూవీ అంటున్నారు, కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ. ఖచ్చితంగా శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రిలీజ్ అవుతుంది అని చెప్పే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా? ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు, అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమంది మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక విమెన్ అయి ఉండి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మార్మోగుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి, టెక్నీషియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికే మిత్రులకు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రేమికుడు మూవీ దాదాపు 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయినా కానీ ఈ రోజుకు అది ఎవర్ గ్రీన్ సినిమా. యూత్కు ఎప్పుడైనా ఈ టైంలో కూడా అది ఎంతో ఉరుతలిగించేటువంటి సినిమా. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం మేమంతా యంగ్గా ఉండి చాలా ఈ సినిమాను దాదాపు 5-10 సార్లు చూసాం. ఈ సినిమా తీసుకున్నటువంటి మన మురళీధర్ రెడ్డి, అటు రమణ గారు మా మిత్రులు, ఈ సినిమా సక్సెస్ కావాలని శోభ గారు చాలా మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆమె సినిమాలు కూడా వాళ్ళ పిల్లల్లో కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఒక మహిళ అయ్యింది, ఈరోజు చాలా మంది మహిళలు బయటికి రారు, అలాంటి సినిమాల్లో ఒక మహిళ అయ్యింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఇలాంటి రిలీజ్ సినిమాలు కూడా చాలా సక్సెస్ కావాలి. వీరు తీసినటువంటి ప్రతి సినిమా, ఈ సినిమా మటుకు ఈ ప్రేమికుడి సినిమా మంచి లాభాలు తెచ్చిపెడతాది. ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు ఎంత లాభాలు తెచ్చాయో అంతకంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చి మళ్ళీ చాలా సినిమాలు రిలీజ్కు చాలా మంది గోల్డ్ మూవీస్ ఉన్నాయి. అంతకుముందు ఎన్టీఆర్ మూవీస్ కూడా చాలా రిలీజ్ చేశారు. అలాగే ఇంకా మరి కొన్ని సినిమాలు తీసుకొని చిత్ర పరిశ్రమ 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రేమికుడు సినిమాని పర్చేసింగ్ నేను చేయాలనుకున్నాను ముందు, కానీ శోభా మేడం గారు నాకన్నా పెద్ద రేట్ ఇచ్చి వాళ్ళు పర్చేస్ చేశారు. వెరీ గుడ్, రియల్లీ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, అతిరథ మహారాజులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా పాత్రికేయులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రేమికుడు సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇందాక సార్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు అవినావ సంబంధాలని. ఎందుకంటే ఈ ప్రేమికుడు సినిమా చూసినప్పుడు నాకు 13 years, అంటే గత 30 సంవత్సరాల క్రితం సినిమా. నేనేం చేశానంటే ఈ సినిమా చూసి 1-2 సార్లు ఉదయం షో చూశాను, మళ్ళీ మధ్యాహ్నం 2 సార్లు చూశాను. చూసి అదే స్టైల్లో బట్టలు కావాలని చెప్పి 13 years ఏజ్లో నేను వెళ్ళి మంచి షర్టు ప్యాంటు కుట్టించుకున్నా. ఒకరోజు పండగ రోజు చేసుకుంటే మా అమ్మ నాన్న ఇద్దరు చేతులు తన్నులు తిన్నాను అన్నమాట. అది బ్యాగీ ప్యాంటు. ఏంట్రా ఈ ప్యాంట్ ఏంట్రా, ఒకటి మనిషి ఇద్దరులాగా ఉంటారు, ఇలాంటి ప్యాంటు కుట్టించుకున్నా అంటే వాళ్ళకి చెప్పినా కూడా అర్థమయ్యేది కాదు. అలానే కాకుండా అప్పుడు నాకు పెద్ద సినిమా పిచ్చి. రూపాయి పెడితే పాటల పుస్తకాలు దొరికాయి. ఆ సాంగ్ బుక్ జేబులో పెట్టుకుని పాటలన్నీ నేర్చుకునేవాడిని అనమాట. గత 30 years బిఫోర్. దీంట్లో ప్రతి పాట నేను పాడతాను. గుండు మల్లి 1 రూపాయి, నీ కొప్పులోన చేరితే 1 కోటి రూపాయలు, పీసు మిఠాయి 1,00,000 రూపాయలు, నువ్వు కొడుకు ఇస్తే దాని విలువ 1,00,000 రూపాయలు. సారీ కెమెరా ముందు రావట్లేదు. అలాగే పగలు నిన్ను చూడని కన్నెలకు, రాత్రిలో కన్నుగొట్టి ఏం లాభం, 20లో చెయ్యని అల్లరులు 60లో చేస్తే ఏం లాభం. అప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా 13 సంవత్సరాలు అంటే ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు అయితే అర్థమయ్యేదేమో. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఈ సాంగ్స్ అన్ని కూడా. ఇట్లాంటి గొప్ప సినిమా ప్రేమికుడు సినిమా నేను ఈ యొక్క 30 సంవత్సరాల్లో 30 సార్లు చూసుంటాను ఈ సినిమా. నాకు ఎప్పుడు ఇంట్లో నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు ఇప్పుడు మైండ్ పీస్ఫుల్గా సాంగ్స్ అనుకున్నప్పుడు ఈ సినిమా కంపల్సరీ చూస్తుంటాను. ఇలాంటి గొప్ప సినిమా తీసుకున్నామని చెప్పి మురళీధర్ రెడ్డి అన్న, లగడపాటి శ్రీనివాస్ అన్న, శోభారాణి మేడం వీళ్ళు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అన్న మంచి సెలెక్ట్ చేశారన్న. మనం ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూస్తున్నాము. దీన్ని మళ్ళీ 8K క్వాలిటీలో మీరు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫుల్ కలెక్షన్ ఉంటాయన్న. సినిమా యూత్కి కావాల్సిన సినిమా. 30 సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నా ఈ సినిమాని. 30 years నుంచి నేను ఓన్ చేసుకున్నాను. నాలాంటి యువకులు ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అని చెప్పేసి ఫస్ట్ రోజు చెప్పాను మురళీధర్ రెడ్డి అన్న 100%. ఎందుకంటే ఒక గొప్ప సినిమాలు తీయాలంటే టేస్ట్ ఉండాలి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం శోభారాణి మేడం గారు కానీ, అలాగే లగడపాటి శ్రీనివాస్ అన్న, వీటన్నిటికీ అందరికీ వెనకుండి ఎన్నో సినిమాలు వెనకుండా నడిపిస్తుంటాడు. ఆయన ఎక్కడ కనపడ్డు, వెనకుండా నడిపిస్తుంటాడు. ఇలాంటి సినిమా వాళ్ళందరూ కూడా నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రసన్న గారు సారు ఆయన ఆఫీస్కి వెళ్తే ఫిల్మ్ ఛాంబర్లో ఎప్పుడు 10 మందికి పంచాయతీలు చేస్తానే ఉంటాడు. చిన్న చిన్న పెద్ద అందరూ హెల్ప్ చేస్తానే ఉంటాడు. నాకు కూడా చిన్న విషయాల్లో పెద్ద విషయం, నా వ్యాపార విషయంలో అన్ని రంగాల్లో నాకు తోడు నుండి ప్రసన్న గారు ఈ సినిమాకి ఆయన ఆశీస్సులు ఇస్తున్నారు. అలాగే మొప్పలేని శివ గారు గొప్ప దర్శకులు. ఆయన 19 సినిమాలు తీశాడు. ఆ రోజు గరాణ అల్లుడితో మొదలు పెట్టుకుంటే మన శ్రీశ్రీ వరకు కూడా 19 సినిమాలు. ఒక రాజా ఏంటి, ఓ సంక్రాంతి ఏంటి, ఓ తాజ్ మహల్ ఏంటి, ఓ పెద్ద హిట్. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. అలాగే రామ సత్యనారాయణ గారు 100 సినిమాలు డైరెక్షన్ చేశాడు. అలాగే శ్రీనివాస్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, చంద్రశేఖర్ యాదవ్ గారు కానీ, శివనాగ్ గారు కానీ, బాపిరాజు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి అందరు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. మిగతా పేర్లు నాకు తెలియకపోతే క్షమించాలి. ఇలాంటి గొప్ప సినిమాని మనందరం కూడా మళ్ళీ త్వరలో 8K క్వాలిటీలో థియేటర్లో చూసి కాసుల వర్షం కురిపించి మా మురళీధర్ రెడ్డి అన్నకి, అలాగే ప్రొడ్యూసర్ రమణ గారికి మంచి లాభాలు రావాలని. అప్పట్లో 3 కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తే అప్పట్లోనే 30 కోట్లు కలెక్ట్ చేసిన గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ డబుల్ కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మీకు రీ రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చిన వేదికపై ఉన్న సినీ ప్రముఖులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి కారణం మురళీధర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ నుంచి క్లాస్మేట్. మేము ఏజ్ ఆఫ్ 17 years నుంచి కలిసి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకుంటే వాళ్ళం. తర్వాత గత ఒక 3 సంవత్సరాల క్రితం మురళీధర్ రెడ్డికి మేము చిన్నప్పటి నుంచి కర్నూలులో సిమెంట్ షాపు, హార్డ్వేర్ షాపులు ఉండే వాళ్ళ బ్రదర్స్కి ఫ్యామిలీ. సో ఒక 3 సంవత్సరాల క్రితం ఏంట్రా అంటే సినిమా షూటింగ్లో ఉన్నా అన్నాడు. ఇందిరా సినిమాలు ఏందిరా మనకి అన్న. తర్వాత ఒక సంవత్సరం క్రితం లగడపాటి సీన్ నాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలు ఇవన్నీ ఎట్లా రా మనకు కొత్త కదా అంటే, అప్పుడు మా మేడం గారు ఉన్నారని చెప్పేసి శోభారాణి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఒక రోజు వెళ్తే మేడం గారిని చూసే షీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ. చూసిన తర్వాత ఈ ప్రేమికుడు రీ రిలీజ్
కి సినిమా తీసుకున్నామని 1 వీక్ క్రితం చెప్పి, ఇది ఒక మంచి సినిమా, మేము చదువుకుంటున్నప్పుడు చాలా బాగా ఆడిన సినిమా ఇది. ఈ సినిమాలో మురళీధర్ రెడ్డి గారు, మేడము వీళ్ళందరూ మంచి లాభాలు వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియాకి నమస్కారం. ముక్కోటి దేవతలు స్టేజ్ మీద కూర్చున్నట్టు ఉంది ఈరోజైతే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కావాలంటారు కదా, ముక్కోటి దేవతల ఆశీర్వాదం శోభా మేడం గారికి, అట్లాగే ప్రొడ్యూసర్ రమణ గారికి, మురళీధర్ రెడ్డి గారికి డెఫినెట్గా ఉంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇందాక మా తుమ్మలపల్లి రామశాంతి గారితో కూడా అన్నాను నేను, ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా అవ్వదు, 30 కోట్లు ఈజీగా వస్తాయని చెప్పేసి అన్నాను సార్తో. ఆ సాంగ్ చూసినప్పుడు తప్పకుండా 100% అది పెద్ద హిట్ అవుతుందండి. అయితే అంటే ఈ ముక్కోటి దేవతలు వచ్చి బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ, విష్ణు వచ్చారు, శివుడు రాలేదండి, అంటే దామోదర్ ప్రసాద్ గారు. బ్రహ్మ వచ్చి ప్రసన్న కుమార్ గారు, శివుడు వచ్చి మా తుమ్మలపల్లి ప్రసాద్ గారు, విష్ణు రాలేదు కండి, ఆయన వస్తారు అనుకున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడు రఘుపతి శ్రీను, నాకు 30 సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే, ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. నీకు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను శ్రీను. అట్లాగే మా అన్నయ్య ముప్పలేని శివ గారు, ఆయన రావటం అసలు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా మన కృష్ణ గారు దీనికి సాక్షి పిలిచారు, అన్నయ్యను నన్ను ఇద్దరిని పిలిచారు. ఎందుకంటే నేను అప్పట్లో కృష్ణ గారితో ఈ తరం నెహ్రూ సినిమా చేసినప్పుడు అది గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా సాక్షి కూడా పిలిచారు, కృష్ణ గారు ఆయన పరమపదించినప్పుడు. అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణ గారిని చూశారు ఇందాక, అంటే మేడం గారు అబ్బాయిని, చాలా బాగున్నాడండి ఆయన, మంచి మాస్ హీరో లాగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మాస్లో మంచి రేంజ్కి వెళ్ళిపోతావు, పెద్ద హీరో అవుతావు అన్నాను. ఆ పర్సనాలిటీ కానీ, ఫేస్ కట్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మేడం శోభా గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేదిక నుంచి అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రేమికుడు మూవీ 1994లో రిలీజ్ అయ్యి అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఈ సినిమా గ్రాండ్గా మా శోభారాణి గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే నా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు ఫస్ట్ మూవీ ఇది. మా మిత్రుడికి మంచి లాభాలు వచ్చి ఈ సినిమాతో ఇంకా 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమణ గారికి, మురళీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈవెంట్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రిలీజు అనేది ఫస్ట్ సినిమా. నేను నెల్లూరు జిల్లాకు పోగిరి సినిమా చేశాను. అలాగే రిలీజ్లో మంచి లాభాలు ఉన్నాయని గ్రహించి బిజినెస్ మ్యాన్ ఒక్కడు ఈ సినిమాలు కూడా మహేష్ బాబు నేనే రిలీజ్ చేయడం జరిగింది. మేడం ద్వారా సూర్యాసన కృష్ణ కూడా రిలీజ్ అయింది. అంతకు మించి పెద్ద లాభాలు ఈ సినిమాకి వస్తాయని, ప్రేమికుడు సినిమా చాలా పెద్ద రెవెన్యూ సాధిస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. అలాగే ఈ సినిమాను నేను చాలా బాధపడుతున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇండస్ట్రీలో ఉండి చేయలేని ఒక కొత్త ప్రొడ్యూసర్గా మురళి గారు వచ్చి ప్రేమికుడు సినిమాను తీసుకొచ్చి కొన్న తర్వాత చెప్పారు. అప్పటికి మనం చాలా అనుకుంటున్నాం గీతాంజలి ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని. ప్రేమికుడు మాకు ఐడియా రాలేదు. ఆ నలుగురు నంబర్ 1 ఇండియాలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, ఆ రోజు ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇండియాలో నంబర్ 1 వాళ్ళు, అలాంటి సినిమా గుర్తు రాలేదని నేను చాలా చింతిస్తూ, అయినప్పటికీ వాళ్ళకి పెద్ద లాభాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఇది రిలీజ్ చేస్తున్నాము. ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది నా నమ్మకం. అందరికీ నమస్కారం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమికుడు అన్ని భాషల్లో డబ్ చేయబడి
అఖండ విజయం సాధించిన రోజులు ఇంకా జ్ఞాపకం. 1994 నేను డైరెక్టర్ అయిన ఘరానా అల్లుడు సినిమా ద్వారా ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్స్ డబ్బులు వెదజల్లేవాళ్ళు పాటలు జరుగుతున్నప్పుడు. ఆ మ్యూజిక్, ఆ బీట్స్ అవన్నీ చాలా బాగుండేవి. ప్రేమికుడికి మేమంతా ప్రేమాభిమానులు, మేమంతా సినిమా ప్రేమికులం కాబట్టి ప్రేమికుడు సినిమాని మళ్ళీ రిలీజ్కి సెలెక్ట్ చేసిన గట్స్ ఉన్న మహిళా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి గారు, అలాగే మా మురళీ రమణ గారు, అందరికీ శుభాకాంక్షలు. నాకు మొదటి నుంచి చెన్నైలో 1980s వచ్చాను. కోదండరామరెడ్డి గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడు నేను. చిరంజీవి గారితో వీళ్ళందరితో చక్కటి అనుబంధం మొదటి నుంచి. మా గురువుగారు సూపర్ హిట్స్ తీశారు కాబట్టి అన్ని చాలా పిక్చర్లు అందరితో అనుబంధం. కమల్ హాసన్ గారు, ఒకరాధ దీర్ఘిష్లు, నాగేశ్వరరావు గారు, శ్రీరంగనీతులు అనుబంధం, శోభన్ బాబు గారితో ఇల్లాలు ప్రియురాలు, ఇవన్నీ పిక్చర్స్ చేస్తూ ప్యారలల్గా మా గురువులంతా ఫీల్ గుడ్ మూవీస్ తీస్తుంటే సడన్గా మణిరత్నం గారు ఒక నాయకుడు, రోజా, ఘర్షణ లాంటి అద్భుతమైన సినిమాలు, అవి ఫీల్ గుడ్ మూవీస్ అయినప్పటికీ లావిష్నెస్కి మంచి పేరు తీసుకొని తీస్తున్న జీన్స్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఇన్స్పైరింగ్, చాలా మంచి సినిమాలు తీశారు. మేమంతా కొంచెం డెవలప్ అవటానికి, ఇంకా బాగా పాటలు తీయటానికి కానివ్వండి, ఆ పిక్చర్లో లావిష్నెస్ ప్రదర్శించడానికి కానివ్వండి, వీళ్ళంతా ఇన్స్పిరేషన్ మా గురువులతో లెక్క. అలాగే సబ్జెక్ట్ నేరేషన్లో కానివ్వండి, పాటల చిత్రీకరణలో కానివ్వండి, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, వీళ్ళంతా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మరో స్వర్ణయుగం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరి ప్యారలల్గా నేను కూడా మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాను. రామానాయుడు గారి ఆశీస్సులతో తాజ్మహల్ బిగ్గెస్ట్ హిట్, అలాగే సంక్రాంతి, రాజా, సురేష్ బాబు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, వీళ్ళందరూ వెంకటేష్ బాబు కాంబినేషన్లో మంచి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు రాజా ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శోభారాణి గారు నన్ను పిలిచి కేక్ కట్ చేస్తాము బాబు అంటే, అమ్మ మీ ఫంక్షన్లో నేనెందుకు ఇప్పుడు అని అంటే చాలా ఆత్మీయంగా వారు ఆహ్వానించడం జరిగింది. ఈ పిక్చర్ నేను ఇప్పుడు చెప్తున్నాను, చక్కటి వండర్ఫుల్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాత్ర చాలా బాగుంటుంది పిక్చర్లో. అలాగే ఒక పడవ మీద ప్రయాణం లాగా చాలా హాయిగా వెళ్తుంది. ఎక్కడెక్కడ మాస్ బీట్స్ కావాలో ప్రభుదేవ చాలా ఆకర్షణీయంగా ఆ డ్యాన్సులతో రక్తి గట్టించారు. అలాగే నగ్మ అందాలు, ఇవన్నీ మీరు చూడక్కర్లేదు, వాడు చెప్తుంటే 8K అసలు ఎంత బాగుంటుందంటే చాలా వండర్ఫుల్. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా అసలు మామూలుగా కాదు. థియేటర్లో నేను చూసేవాడిని, చెన్నైలో చూసేవాడిని. అసలు డబ్బులు వెదజల్లేవాళ్ళు, ఏరుకోవటానికి అసలు అంత గుట్టలు ఉండేవి డబ్బులు. అందువల్ల ఈ పిక్చర్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే మేడం గారికి మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సోదరుడు భీమనేని శ్రీనివాసరావు గారు ఒకసారి పరిచయం చేసిన తర్వాత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, లావిష్గా సినిమా ఉండాలి, మ్యూజికల్గా బాగుండాలి, కథా విధానం బాగుండాలి అనుకునే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలకాలం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ఈ మహామహులందరికీ శిరసా వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమికుడు రిలీజ్, ఆల్ ద బెస్ట్. మార్నింగ్ ఒక భీమవరం నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, అందరూ రిలీజ్ చేస్తున్నారు, మీది ఎందుకు రిలీజ్ చేయరు అని అంటున్నారు. అరే మొత్తం యూట్యూబ్లో 45 మిలియన్స్ చూసేసారు ఆల్రెడీ, థియేటర్లో 175 days ఆడింది, ఇప్పుడు చూస్తారంటే అతను ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు వచ్చే వైలెన్సు వీటన్నిటి మధ్య సబ్జెక్ట్ లేకుండా స్క్రీన్ ప్లే డ్రాస్టిక్ ఈ డ్రాప్ అయిపోయి థియేటర్స్కి రాని ఈ టైంలో మీ సినిమా రిలీజ్ చేయండి, కుటుంబ సమేతంగా మేమంతా వారం రోజులు హౌస్ఫుల్ చేస్తాం పిక్చర్ అని చెప్పారు. అది భగవంతుడి ఇచ్చ. మనం చేయగలిగింది ఏం లేదు. నా పని దర్శకత్వం పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాను, ఇక వాళ్ళ నిర్ణయం శిరోధార్యం. సిఎల్ఎన్ మీడియా ప్రేమికుడు ఒక చరిత్ర, ఆ చరిత్ర గురించి మళ్ళా చెప్పటం అంటే దానికి ఇంకా మనకు అర్థమే లేదు. ప్లస్ శంకర్ గారు చేసిన సినిమా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీని కూడా ముందే ఆయన పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు.
అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీలు క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూసుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాలకు వెళ్ళినంత రేంజ్లో అతి పెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్ని చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని ఇవాళ ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఎంటర్ అవటమే ఒక హిస్టరీ సినిమా, ఒక ప్రేమికుడు హిస్టరీ సినిమాతో ఆయన ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీని గురించి చరిత్రల గురించి మనం చెప్పడం అనవసరం, ఇదే చరిత్రకు మళ్ళీ మనం చెప్పేది ఏంటి, అందుకని గ్యారంటీగా మీరు పెద్ద హిట్ కొడతారు. ఇంకా ఇది 1994లో వచ్చింది. యాక్చువల్గా మా ముప్పలనేని శివ గారు, ఆయన మనకేందంటే భారతదేశంలో ప్రేమకు నిర్వచనం అంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడు ఆయన 1994లో ఒక ఘరానా అల్లుడితో ఆయన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు కేక్ కటింగ్ పెడితే బాగుండేది. 25 years అన్నారు, కాదు ఒరిజినల్గా 30 years, అది లెక్కేసుకోండి. ఇది కూడా 30 years యాజ్ ఇట్ ఈజ్. ప్రేమికుడు కూడా 30 years. ఇంకా సరే మురళీధర్ రెడ్డి గారు, ఆయనకి వెనకమాల మా పురుషోత్తం రెడ్డి గారు, ఆయన టీడీపీ అన్నారు. దీనికి మీ టీడీపీకి చాలా సెంటిమెంట్ ఉందండి. ఎట్టా సెంటిమెంట్ అంటే 1994లో ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయిందండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉందండి. రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లో 216 సీట్లు, 294 సీట్స్లో 216 సీట్లతో ప్రపంచం సృష్టించిందండి తెలుగుదేశం. అప్పుడు జస్ట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ 26 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిందండి. అదొక చరిత్ర ఆ రోజున. అలాంటిది మళ్ళీ ఏదో మీరు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఏప్రిల్ అంటున్నారు, వెనకమాల చూస్తా ఉంటేనే మేలో ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా అప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు అండి, ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉందండి. మరి ఏంటో మరి మీకు అన్ని సెంటిమెంట్లు తగులుతున్నాయి, దీంట్లో ఏంటో మరి. సో అది ఇక మా లగడపాటి సీను ఉన్నాడు. లగడపాటి సీను 2009లో వాళ్ళ వినుకొండకి తారకరత్న గారిని తీసుకెళ్లారండి. తారకరత్న గారిని తీసుకెళ్తే వినుకొండ అసలు జన ప్రపంచం సృష్టించింది ఆ రోజున. సృష్టించి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా అనౌన్స్ చేయాలి. ఆ రోజున తారకరత్న గారు లగడపాటి సీను గారి ఆధ్వర్యంలో ఇదిగో ఈ ఆంజనేయులు గారు మీ క్యాండిడేట్ అవుతాడు, ఈ ఆంజనేయులు గారిని గెలిపించుకోండి అన్నారు. ఫట్మన్ ఆంజనేయులు గారు తర్వాత సీట్ అనౌన్స్ అయ్యి తర్వాత ఆయన గెలిచేసాడండి. ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు 2 సార్లు. మళ్ళా అదేదో చూస్తుంటే మళ్ళా నిలబడుతున్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాడు. అన్ని సెంటిమెంట్లు కలిసి వస్తున్నాయి ఈ ప్రేమికుడికి. సో అట్టా ఇంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళని చూస్తుంటే మా సాయి వెంకట్ గారు, ఆయన ఇప్పుడు హీరోగా రామాంజాచార్య చేస్తున్నాడు, ఆయన కానీ మా రామసత్యాని గారు కానీ, మళ్ళా ఇక్కడ ఇప్పుడు మా శివ గారి గురించి చెప్పాను, మా కోటి అంటేనే మాకు సంచలనం అండి. ఇందాకడ ఆయన ఏదో పాట పాడతా ఏదో 1,00,000 అన్నాడు. ఆయన పేరు ఆయన చెప్పుకుంటాం బాగుండదని ఏదో 1,00,000 అన్నాడు, కానీ దాంట్లో ఎవరి కింద కరెక్షన్ చేశారు కోటి అని చెప్పండి అని. సో ఆయన పేరులోనే కోటి ఉందండి. ఇక మా బాబిరాజు గారు బాగా సిన్సియర్గా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, బాగుండే దాంట్లో నేను ఉండాలని కోరుకునే మనిషి అండి. ఇక మా శివనాగ్ గారు, ఆయన ఒక రకమైన ఆయన చరిత్ర కృష్ణ గారితో కానించి మొన్న తారకరత్న గారితో దేవినేని సినిమా చేశారు. ఇప్పుడు నవరత్నాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంతమంది ఆశీస్సులు ఇంతమంది ఉండి ముందు చూసుకుంటే నేను చూసిన దాంట్లో కెమెరాలు స్టాండుల్లో ఇది రికార్డ్ బ్రేక్ అండి. ఇన్ని కెమెరాలు ఇన్ని స్టాండులు నేను పెద్ద స్టార్ల సినిమాలో కూడా చూడలా. అంటే మరి ప్రేమికుడని ఆల్రెడీ అంత పెద్ద హిట్ అని చెప్పి వచ్చారు. ప్లస్ చూస్తుంటే ఎక్కడో పాత సినిమా చూస్తున్నట్లా కనిపించలేదండి. మళ్ళా చూద్దాం అనేటట్టుగా టెక్నాలజీ, అది అద్భుతమైన టెక్నాలజీతో ఉంది. మేము అతిరథుడు చేసాం. అతిరథుడిలో మేము ముప్పలనేని శివ గారు అందరం కలిపే వర్క్ చేసాం. ఆ అతిరథుడికి అప్పుడు రాజ్కోటి గారు మ్యూజిక్ డైరెక్టరు. ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్ ఒక కుర్రోడు ఉండేవాడు అండి, చిన్నగా పొట్టిగా ఉండేవాడు, అతని పేరు దిలీప్. దాని తర్వాత ఆ దిలీప్ను మాట్లాడి నిప్పురవ్వకే ఫస్ట్ రికార్డింగ్ పెట్టించామండి. తర్వాత ఆ దిలీప్ ఇదిగో ఇక్కడ ఇంత లావు ఏఆర్ రెహమాన్ అయ్యాడండి, అదే దిలీప్. మా అతిరథుల్లో
మేము ఒక తెలంగాణ స్లాంగ్ సాంగ్ రాపిచ్చి దాని నుంచి ట్యూన్ చేసి రికార్డింగ్ చేయించాం. అది తర్వాత చరిత్ర అయిపోయిందండి. ఆ పాడిన సింగర్ పేరు సుబల్లా మాల్గాడి సుబ అయిపోయిందండి. ఆ మాల్గాడి పాటతో చేసాం. సో అంత చరిత్రలు సృష్టించిన ఇవాళ రెహమాన్ గారు, శంకర్ గారి గురించి జెంటిల్మెన్. అంటే ఆయన మండే సూర్యుడు పవిత్రన్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటే ఆ మండే సూర్యుడిని మన అల్లు అరవింద్ గారు ఇక్కడ రిలీజ్ చేశారు. దాని తర్వాత కుంజమోహన్ గారు జెంటిల్మెన్తో ఈయన చేశారు. ఇవాళకి ఇక అదే కంటిన్యూగా ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో చేస్తున్నాడు, అట్లాగే భారతీయుడు 2 చేస్తున్నాడు. ఇక శంకర్ గారి గురించి చెప్పక్కర్లా. ఇలాంటి చరిత్ర సినిమాకి ఎంట్రీ అవటమే మురళీధర్ రెడ్డి గారు ఈ సినిమా నుంచి అవుతూ, తర్వాత మన శోభా గారు అబ్బాయి బాగా డెడికేషను, ఒక మంచి హార్డ్ వర్కర్ అండి. తను నేను హీరోగా చేశాను, నేను హీరోగా చేసి ఇది చెయ్యాలి అది చేయాలి అని అనకుండా డౌన్ టు ఎర్త్ పనిచేస్తాడు. ఒక అద్భుతమైన టీము. డెఫినెట్గా ఇది మళ్ళా బాగా కాసుల వర్షం కురిపించి ఇలా రిలీజులు అనేది ఇప్పుడు కాదండి చరిత్ర. కంచుకోట సినిమా రిలీజ్ 3rd టైం శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వీరాభిమాని, ఆయన విమల్ థియేటర్లో రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ 3rd టైం కూడా 100 రోజులు ఆడిందండి. అలాగే శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ అట్లా చూసుకుంటా చరిత్రలో కంటిన్యూగా ఉండే రిలీజులు ఎప్పుడూ కూడా. సో అలాంటి రిలీజుల్లో ఒక అద్భుతమైన సినిమా వీళ్ళందరూ తీసుకురావటం, ఇంతమంది ఆశీర్వదించడం కూడా కానీ మనసుతో డెఫినెట్గా బాగుండాలనుకునే వాళ్ళే వచ్చారండి. డెఫినెట్గా ఇలాంటి సూపర్ హిట్ సినిమా గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. డెఫినెట్గా ఇది ఎంత కాలమైనా ఎన్నేళ్ళైనా మళ్ళా రిలీజ్ అయినా ఇది చరిత్ర సృష్టిస్తుంది. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. బాబిరాజ్ అంకుల్, సాయన్న, ప్రసన్న సార్, మా మదర్ ఫాదర్ నా మనసులో ఎంత ఉన్నారో అదే స్టేటస్ మీకు కూడా సార్ ఇప్పుడు లైఫ్లో నాకు. అలాగే సార్ చాలాసార్లు ఏడిపించారు మీ సినిమాలు చూసి, నేను సంక్రాంతి ఇవన్నీ చూసి. థ్యాంక్ యూ సార్ అందరికీ. సార్ థ్యాంక్స్. ప్రేమికుడు మూవీ నేను 50 సార్లు చూడడం అన్ని చిన్న మాట. నాలాగా చాలామంది కోట్ల కొద్ది మంది 50 సార్లు 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా వరుణ్ ధవన్, శ్రద్ధా కపూర్ కూడా ABCD అనే మూవీలో ప్రేమికుడు లాస్ట్ మూవీ మొత్తం చేశారు, అది రీమేక్ చేశారు. ఇట్స్ బీన్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. 1 year బ్లాక్ బస్టర్ చార్ట్స్లో ఉండేది. ఈరోజు మెయిన్గా చెప్పాలంటే మనం కుంజమోహన్ సార్ గురించి చెప్పాలి. ద మోస్ట్ డైనామిక్ ప్రొడ్యూసర్ ఎవర్. కూర్చున్నప్పుడు ఒక మాట అడిగారంట శంకర్ సార్, మాధురి దీక్షిత్ని హీరోయిన్గా పెడదామని. ఓకే అన్నారంట. లేదు నగ్మ గారు ఉంటారు, నగ్మ గారిని పెడదామని. హీరోలు ఎవరు అన్నప్పుడు చాలా మంది నేమ్స్ వచ్చినప్పుడు శంకర్ గారు ప్రభుదేవ్ గారిని పెడదామంటే సీన్లో ఎట్లా చూడలేము అంటే లేదు చేస్తారు, కరెక్ట్గా ఉంటారు, ఓకే డన్ అన్నారంట. ప్రేమికుడు ఫస్ట్ సాంగ్ ఊర్వశి సాంగ్ అప్పుడు 7 days షూటింగ్, ఓన్లీ మార్నింగ్ 6 to 10 చేశారంట. ఆ టైంలోనే వాళ్ళకు అక్కడ ట్రాఫిక్కి ఉందని చెప్పి కరుణానిధి గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేశారంట. ఆయన వెళ్ళి ఒక బస్సు నాకు మొత్తం 360 degrees వ్యూ తోని ఒక బస్సు కావాలి అంటే ఒకటి కాడు 3 తీసుకోండి అన్నారంట ప్రొడ్యూసర్. అంటే దానికి ఒక 25 లక్షలు అవుతుంది అన్నప్పుడు 3 చేయండి, నాకు ప్రాబ్లం లేదు, క్వాలిటీ అన్నీ రావాలి. అంత గొప్ప ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ ఇన్పుట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అది అలా ఉండగా ఈ ప్రేమికుడు మూవీ రావడం ఒక టీమ్ ఎఫెక్ట్. అలాగే ఈరోజు ప్రేమికుడు మూవీ మన అందరికీ అంటే ఎన్నో వర్షన్స్, అంటే ఈరోజు కూడా ఏ పబ్కి పోయినా ఏ మ్యూజిక్ బ్యాండ్ విన్నా ప్రేమికుడు సాంగ్ లేకుండా బయటికి వచ్చేటోళ్ళే లేరు. కంపల్సరీ ఆ సాంగ్ పడాల్సిందే, దానికి మనుషులు డ్యాన్స్ చేయాల్సిందే. అది నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు లేదురా మనం చేద్దాము, మీరు నువ్వు వెయిట్ చేయి, విల్ డూ ఇట్ అని ఒక లేడీ విల్ పవర్ కసి ఆ సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈరోజు మన ముందర పెట్టారు. దానికి సపోర్టివ్గా మా డైనమిక్ బ్రదర్స్ ప్రొడ్యూసర్స్, ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు, మా లగడపాటి శ్రీధర్ అన్న, మా మురళి అన్న, వాళ్ళు పిల్లర్స్ లాగా సపోర్ట్గా ఉన్నారు. దీంతో పాటు ఈ సినిమా ఈరోజు ఈ క్వాలిటీ మా చిన్నాన్న, మా మదర్కి ఒక లక్ష్మణుడు లాగా ఈరోజు వరకు ఆయన పక్కనే ఉండి, ఎవరికి కనపడరు, పక్కనే ఉండి ఇంత హార్డ్ వర్క్ చేయడం అంటే ఇదంతా టీమ్ ఎఫర్ట్. మా సిరాజ్ అన్న మీ అందరికీ ఫుడ్, మీ అందరికీ అన్నీ చూసుకోవడం. సో ఇదంతా మా టీమ్ ఎఫర్ట్. ఈ టీమ్ ఎఫర్ట్ వల్లనే ఈరోజు ఈ ఫ్యామిలీ, ఈ సినిమా ఇవన్నీ ఉండడం.
ప్రేమికుడు మూవీ ఈస్ నాట్ ఏ రీ-రిలీజ్, ఇట్స్ అ మదర్ ఆఫ్ రీ-రిలీజెస్. వన్ ఆఫ్ ద బెస్ట్ రీ-రిలీజెస్ ఎవర్. మనీ వస్తాయి, మనీ పోతాయి సినిమాలు, కానీ ఆ తృప్తి, ఒక బెస్ట్ మూవీ చేసాం, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, బెస్ట్ అవుట్పుట్స్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్క మల్టీప్లెక్స్ లేదు. ఇట్ వాస్ ఓన్లీ సుదర్శన్ 35mm. మా మమ్మీ డాడీ నన్ను తీసుకెళ్ళినప్పుడు నా ఫస్ట్ స్టెప్ నేను డ్యాన్స్ చేసింది ఇదే థియేటర్లో సాంగ్స్కి. అప్పటి నుంచి నాకు డ్యాన్స్, ఈ సినిమా నేను ఏకలవ్యుడిలాగా డ్యాన్స్ నేర్చుకొని ఆ టైమింగ్ అవన్నీ మేమందరం, మా లాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కనే కాదు, కోట్లలో ఉంటారు. సో దిస్ ఇస్ ద బెస్ట్, మనస్తృప్తికి ఇచ్చే ఒక బెస్ట్ రీ-రిలీజ్. మీరందరి సహకారంతో ఈ సినిమా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ అంటే ఆల్ సెషన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ 4K and 8Kలో రిలీజ్ చేస్తున్నాం. దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మా అందరికి, మీ అందరు కూడా తెలుసు. సో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ థియేటర్స్లో ఆల్ జనరేషన్స్. మేము కూడా, నాకు గుర్తులేదు థియేటర్లో ఎట్లుంటుందో. సో ఇట్లాంటి వండర్ మళ్ళీ మనకు థియేటర్లో వస్తుంది. సో వీ ఆల్ ఎంజాయ్, ఇట్స్ అవర్ మూవీ, లెట్స్ కిల్ దిస్ మూవీ. ఇచ్చి పడేద్దాం థియేటర్లో, ఎక్కడ పడతా కదా అల్లరల్ల చేసేద్దాం. అండ్ ప్రెస్కి ఆల్వేస్ 20 years నుంచి మా ఫ్యామిలీతోనే యువర్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్నో మోర్ మూవీస్. అలాగే మీ అందరు బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరు ఉన్నది సార్. నాకు చెప్పారు సినిమా అని డైరెక్టర్ సార్. సార్ నమస్తే. ఏమన్నా చెప్పండి సార్, ఖాళీగా ఉన్నాను, చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి సార్. జ్యోతి, గుడ్ జాబ్. All the best to you.